అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది ఆశలు కోల్పోయారు కదా. ఇంకన్నీ చేదాటిపోయాయి. ఆ ఉద్యోగం నాకు రాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో పరీక్షలు రాశాను, ప్రతిసారి ఓటమి నాకే ఎదురవుతుంది, ఇంకా నా జీవితంలో ఇంకెన్నడూ నేను అనుకున్న ఉద్యోగం చేయలేనేమో అని కొంతమంది ఆశలు కోల్పోయిన వారు ఉన్నారు. కొంతమంది అప్పుల సమస్య నుంచి బయటికి రావడానికి వారు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితులకు వచ్చేశారు. ఇంక వారు ఆశలు కోల్పోయారు. ఇంకా మా జీవితాలు బాగుపడవని. కొంతమంది బ్రతుకులు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారని, ఇంక అందరూ మమ్మల్ని చేయి విడిచిపెట్టారని, ఇంక మా బ్రతుకులు ఏది సాధ్యం కాదని పలు రకాల ఆలోచనల చేత నింపబడి రాత్రులు కూడా సరిగ్గా నిద్రపోకుండా ఆశలు కోల్పోయి ఒంటరిగా పడి ఏడుస్తున్న వారు చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్న వారు ఉన్నారు. ప్రియ సంగమా, నీ సొంత బంధువుల దగ్గరికి వచ్చి ఇంక నువ్వు సాధించలేవు, ఆ ఇల్లు నువ్వు కట్టలేవు, నీ భర్తను మార్చుకోలేవు, నీ పిల్లలు ఇంకెన్నడూ సెటిల్ అవ్వలేరు, కొంతమందికి దూరదేశానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉన్నారు, ఇంకా నీకు ఆ వీసా రాదు, నీకు ఆ పాస్పోర్ట్ కూడా పనవదు అని పలు రకాల మాటలు చెప్తూ ఉంటే వారందరి మాటలు విని ఆశలు కోల్పోతున్నారు చాలా మంది ఉన్నారు. ప్రియ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? అట్టడుకు వెళ్ళిపోయినా ఆ స్థలములో మన విశ్వాసముతో ప్రార్థించగా అక్కడ నుంచి బయటికి లేవనెత్తగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. ఆశలు కోల్పోకండి. మనకుండిన ఒకే ఒక ఆయుధం ఏంటి తెలుసా? మొర్రపెట్టడం. ప్రభువుకు మొర్రపెడితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టుకొని ఎందుకు మనం నిరుత్సాహపడుతున్నాం? ప్రార్థన అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టుకొని ఎందుకు వెనుకడుగు వేస్తున్నాం? ఆశలన్నీ ఎందుకు కోల్పోతున్నాం? మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు కదా, దీవించే విషయంలో ఎలాంటి పక్షపాతాన్ని చూపించేవాడు కాదు కదా. అలాంటి ప్రభు దగ్గర మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం? ప్రియ సంగమా, ఈ రోజు నువ్వు ధైర్యాన్ని కూడబెట్టుకోండి. ఆశలు కోల్పోకండి. ప్రభు వైపు చూడండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట. కీర్తనల భాగం 145వ కీర్తన 18వ మాట చదవగలిగితే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించను. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులు నా ప్రభు నెరవేర్చునుగాక. ప్రియ సంగమా, ఆయనకి నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఈరోజు నిజంగా మీరు మొరపెట్టండి. పూర్తి విశ్వాసముతో మీ జీవితాన్ని ప్రభువు చేతులకు అప్పగించి, ప్రభా, నువ్వు తప్ప నా బ్రతుకులో మరొకరు ఎవ్వరూ కార్యం జరిగించలేరయ్యా, నాకు పూర్తి విశ్వాసం నీ మీద ఉంది ప్రభా, అల్ప విశ్వాసం ఎంత మాత్రం లేదయ్యా అని మీరు ప్రభు వైపు మాత్రమే చూసి మొరపెట్టాలి. ఒక సందర్భాన్ని మీతో పంచుకుంటాను. ఒక ఆవిడ చాలా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తోంది. ప్రభా, నా భర్తను మార్చయ్యా, నా భర్తను త్రాగు నుంచి విడిపించు ప్రభా అని కన్నీరు కార్చి మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇంటికి వెళ్ళాక తన భర్తను ఏమందడుతుంది తెలుసా? నువ్వు మారవన్న సంగతి నాకు తెలుసు, ఈ జన్మలో నువ్వు మారవు, ఆ త్రాగుడు విడిచిపెట్టవని మరలా ఇంటికి వెళ్ళి తిడతా ఉంది. కొంతమందికి మందిరాల్లో ప్రార్థన చేస్తారు కానీ వారికి విశ్వాసం ఉండదు. ఎందుకంటే పరిస్థితులు చూసినప్పుడు, ప్రవక్తను చూసినప్పుడు, కుటుంబ స్థితిగతులు చూసినప్పుడు, అన్నీ చేదాటిపోతున్నప్పుడు ఇంకా జరగదేమో అని కొంతమంది భక్తిపరులు అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ సంగమా, జరగవు అన్న చోటే నా ప్రభు కార్యాలు జరిగించగలడు. రావు అన్న చోటే నా ప్రభు రప్పించగలడు. అందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిజంగా మీరు మొరపెట్టండి. హిజ్కియాకి మరణకర వార్త వచ్చింది, ప్రభు దగ్గర నుంచే వచ్చింది. ప్రవక్త వచ్చి చెప్పాడయ్యా, కొన్ని దినాల్లో నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లంతా చక్కబెట్టుకోమనగానే అతడు మనుషుల వైపు చూడలేదు కానీ గోడ తట్టు తిరిగి ప్రార్థించడం ప్రారంభించాడు. తండ్రి, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా నిజమైన ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన ప్రార్థన ఎందుకన్నానంటే తన సాక్ష్యాన్ని, నిజముగా తన బ్రతికిన జీవిత విధానాన్ని ప్రభు పాదాల దగ్గరికి పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, నువ్వు మర్చిపోతావని కాదయ్యా, కాకపోతే కృపతో జ్ఞాపకం చేసుకొని తన యవన ప్రాయం నుంచి సింహాసనం ఎక్కిన తర్వాత ప్రభు కోసం ఏదైతే కార్యాలు జరిగించాడో వాటన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. తన హృదయం లోతుల్లోంచి తను ప్రార్థించగా దేవుని ఉన్నతమైన కృప 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఏ చోట నుంచి అయితే మరణపు వార్త వచ్చిందో అదే చోట నుంచి శుభవార్తలను పొందగలిగాడు. ఈరోజు నేను అంటాను, చుట్టూ నీకుండే పరిస్థితులన్నీ కనుమరుగైపోతున్నా, ఇంకా జరగదు అన్న ఆలోచనలు మనుషులు నీకు పుట్టిస్తున్నా నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు, ఆశలు కోల్పాల్సిన అవసరం లేదు. మీరు నిజముగా మొరపెడితే చాలు, దేవుని హృదయాన్ని మీరు ఖచ్చితంగా కదిలించగలరు. దేవుడు సాధారణమైనవి కాదు, అసాధారణమైన కార్యాలు మీ బ్రతుకులో ఖచ్చితంగా జరిగిస్తారు. ఇంతకాలము కార్చిన కన్నీరంతటిని కూడా నా ప్రభు నాట్యంగా మారుస్తాడు. మా బ్రతుకులు కూడా ఆశలు కోల్పోయిన స్థితులు మేము చూస్తూ వచ్చాం. ప్రియ సంగమా, అనేక మంది మాకిచ్చిన సలహా ఏంటి తెలుసా?
70-80 లక్షలు మీరు ఖర్చు పెట్టలేరండి. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు మీకు అంత ధనం కూడా ఇవ్వరు. ఇల్లులు అమ్ముకోవాలి. అలాగే మీరు పోగు చేసుకున్నదంతా కూడా మీరు అందరికీ ఇచ్చేయాలి. అలాంటి పరిస్థితి మీకు వస్తుంది. మీ అబ్బాయి మీద డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు ఇంటికి తీసుకెళ్ళి ఆఖరి కోరికలు తీర్చామని చాలామంది మాకు సలహా ఇచ్చారు. ఇలాంటి సలహాలు మేము పట్టించుకొని ఉంటే ఈరోజు మీ కళ్ళ ముందర ఇట్లా ఉండేవాడిని కాదేమో. కానీ దేవుని బలమైన కృప, ప్రభు మీద విశ్వాసం ఉంచి మా తల్లిదండ్రులు సంఘమంతా మొరపెట్టడం ప్రారంభించింది. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదన్న సంగతి మాకు తెలుసయ్యా. నువ్వు కార్యాలు జరిగించగలిగిన వాడివి, నువ్వు అద్భుతాలు చేయగలిగిన వాడివి, కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన వాడివని వారందరూ కలిసి ప్రార్థించగా ఆశలు కోల్పోతున్న పరిస్థితి మధ్యన ఒక నూతన మార్గాలను ప్రభు మా కోసం తెరిచారు. ఈరోజు 11 సంవత్సరాలు సేవా పరిచయలో ముందర కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు 6 నెలలు మాత్రమే ఆయుష్ ఉంటుందన్నారు, సంవత్సరం మాత్రమే బ్రతుకుతానన్నారు. అది కూడా ఎప్పుడు కీమోథెరపీ ఇస్తున్నప్పుడు. ఈ క్యాన్సర్కి మందు లేదని పలు రకాల మాటలు మాకు వినిపించినా మేము మాత్రం ప్రభు వైపు చూసాం. మనుషుల మాటలు పట్టించుకుంటే బలహీనపడిపోతాం. అదే దేవుని వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని మనం ప్రార్థించగలిగితే కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళా సంపాదించుకోగలం. ప్రియ సంగమా, ఈరోజు ఎవరెవరో చెప్తున్న మాటలు విని ఆశలు కోల్పోతున్నావా? చుట్టూ ఉండే పరిస్థితులు చూసి ఇంకా నాకు రాదని నీకు నువ్వే డిసైడ్ అయిపోతున్నావా? ఇంకా నా బ్రతుకు మారదు, నా భర్త మారడు, నా పిల్లలు మారరు, నా కుటుంబ పరిస్థితి మారదు, ఇంకిదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలేమో అని నరకయాతను అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను నీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆశ కోల్పోకు, నిజంగా ప్రార్థించండి చాలు. మీ సాక్ష్య జీవితాన్ని పెంపొందించుకొని ప్రభు సన్నిధిలో యథార్థంగా నీతిగా బ్రతుకుతూ, తండ్రి నీకోసం బ్రతుకుతున్నానయ్యా, నువ్వు నా జీవితంలో కార్యం జరిగించు ప్రభా అని విశ్వాసముతో ప్రార్థించండి చాలు. దేవుడు మీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన సాక్ష్యాలను ప్రభు మీకు అనుగ్రహిస్తారు. నేను అదే అనుకుంటూ ఉంటాను, వారు సింహాల బోన్లోకి వెళ్ళిపోయినా దేవుడు అంత ఉన్నతంగా వారిని కాపాడడం గల కారణమంతా ఒకటే, వారు ఆశలన్నీ ప్రభు మీద ఉన్నాయి. దేవుని సందు గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. మరణపు అంచుల్లోకి వెళ్ళినా, మరణపు ఊబుల్లోకి వారు వెళ్ళినా క్షేమకరమైన సాక్ష్యాలు ప్రభు వారికి అనుగ్రహించారు. కేవలం వారు చేసిందంతా ఒకటే, ప్రభు మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచారు. నిజముగా ప్రభు కోసం బ్రతకగలిగారు. ఈరోజు మీ జీవితాలు అట్లా మార్చుకోగలిగితే చాలు. ఓడిన చోటే గొప్ప విజయాలు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కార్చిన ప్రతి కన్నీటిని కూడా ఘనమైన విజయాలుగా దేవుడు మారుస్తాడు. ధైర్యంగా ఉండండి, ఆశ కోల్పోతు. ఎందుకంటే మనం ప్రార్థిస్తున్న దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, తిరిగి మనతో మాట్లాడి మనకి సమాధానం చెప్పగలిగిన దేవుడు ఆయన. సో ఆశలు కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.